జరుగుతుందో, దేవుని కొరకు ఎంత దీవెనకరంగా ఉందో చూడండి, దేవుని కొరకు ఎంత మహిమకరంగా ఉందో చూడండి. ఈ కుటుంబము మహిమకరమైన జీవితం జీవిస్తామని దేవుడు సృష్టించాడు. దేవునికి మహిమకరంగానే జీవించాలి. కుటుంబం కట్టాడు నిన్నో నన్ను, నాకో కుటుంబాన్ని ఇచ్చాడు, నీకో కుటుంబాన్ని ఇచ్చాడు. జాగ్రత్త, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, కుటుంబం పట్ల అనాలోచన కలిగి ఉన్నావేమో, కుటుంబం పట్ల దేవుని విలువ లేకుండా ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని నెరవేర్చలేకుండా ఉన్నావేమో. ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ అంటున్నారు అబ్రహాముతో, శారా ఎక్కడుంది? ఎంత చక్కని జవాబు, గుడారములో ఉంది. బా, గుడారములో ఉంది. ఈనాడు రకరకాల ఏర్పాట్లు, రకరకాల ప్రయత్నాలు. భర్తకు